ప్రైజ్ ద లార్డ్. దైవ మర్మములు ఫిబ్రవరి 17. అభిషేక తైలమునకును పరిమళ ద్రవ్యముల రూపమునకును సుగంధ సంభారములు. నిర్గమకాండం 25:6. అభిషేక తైలమునకు ప్రత్యేకమైన సుగంధ ద్రవ్యములు వాడబడినవి. నిర్గమకాండం 30:22-33 వరకు చదువుము. ఈ తైలము పరిశుద్ధాలయములో సేవ చేయువారి నిమిత్తము మాత్రమే వాడవలెను. మరి ఏ ఇతర ఉద్దేశమునకును దానిని వాడకూడదు. గోపరసము, లవంగపట్ట, నిమ్మగడ్డి నూనె, ఒలివ నూనె మున్నగు పరిమళ ద్రవ్యములు ఈ తైలమును సిద్ధపరచుటకై వాడిరి. పరమగీతము 4వ అధ్యాయము 12-16 వచనములలో సంఘము పరిమళ వృక్షములు గల జటామాంసి, నిమ్మగడ్డి మొదలగు పరిమళ తైల వృక్షములన్నీ ఒకే ఉద్యానవనమునందు మొలుచుచున్నవని ఊహించుము. జాగ్రత్తగా పెంచిన తరువాత పువ్వులు పూయసాగును. ఉత్తర దక్షిణ వాయువులు వీచుట ప్రారంభించగా ఈ సుగంధ పుష్పముల పరిమళము వనమంతటను వ్యాపించును. ఈ సువాసన వనమందు తిరుగుచున్న వారికి మహానందము కలిగించును. నా ప్రియుడు ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. పరమగీతం 4:16 అని పెండ్లి కుమార్తె పాడినట్లు నీవు ప్రభువైన యేసుక్రీస్తుకు పాడగలవా? నా హృదయం అనేది పరిమళ తైల వృక్షముల ఉద్యానవనమునకు రమ్ము ప్రభువా అని నీవు పాడగలవా? దేవుని మహిమపరచునట్టి జీవితము జీవించని ఎడల నీలో నుండి ఏ పరిమళ తైల ద్రవ్యముల సువాసనయు ఆయనకు వీచదు. అయితే ఆయనను సంతోషపరచునట్టి జీవితము నీవు జీవించిన ఎడల నీ హృదయము ఆయనకు ఆనందము కలిగించును. 1 కొరింథీ 3:9 మనము దేవుని వ్యవసాయము, దేవుని తోట అని వ్రాయబడినది. 2 కొరింథీ 2:14-16 వచనములలో మనము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నామని వ్రాయబడి ఉన్నది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన హృదయములన్నిటి తన ఉద్యానవనముల యందు విహరించినప్పుడు మన జీవితములలోని పరిమళ ద్రవ్య సువాసనలు ఆయనను తృప్తిపరచవలెను.